जय तल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై. భగవద్గీత 8వ అధ్యాయంలో 7వ శ్లోకం. 8వ శ్లోకం భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగం 8వ అధ్యాయంలో 8వ శ్లోకం. అభ్యాస యోగయుక్తేన చేతస నామ్య గామిన దివ్యం పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓకే, ఇది శ్లోకం. అభ్యాస యోగయుక్తేన చేతస నాణ్యగామిన. ఇక్కడ వ్యాఖ్యానం చదవం ఇప్పుడు. ఏ ప్రకారం ఆచరించినచో మనుజుడు ఆత్మ సాక్షాత్కారమును బడయగలుగునో ఆ పద్ధతి ఇచ్చుట చెప్పబడినది. ఓకే, ఏ ప్రకారముగా జీవిస్తే, అంతేగా, ఏ ప్రకారముగా ఆచరిస్తే, ఏ ప్రకారంగా ఆచరిస్తే జీవుడు ఆత్మ సాక్షాత్కారమును పొందుచున్నాడో ఆ విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అర్థమైందా? భగవద్గీత 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో అభ్యాస యోగయుక్తేన చేతస నాణ్యగామిన అనేటువంటి శ్లోకంలో స్టార్టింగ్ ఏమని చెప్తున్నారే, సాధకుడు ఏ ప్రకారంగా జీవిస్తే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుచున్నాడో ఆ విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఓకే, అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని చదువుకునేప్పుడు ఏ అర్థం కావాలి మనకంటే, ఇప్పుడు ఇది ఆత్మ సాక్షాత్కారం పొందాలనుకునే వాళ్ళకి చెప్పారు. ఇది ఎవరికి చెప్పారు? ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనుకున్న వాళ్ళు చెప్పారు. పొందిన వాళ్ళకి అవసరమైంది. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారనికి ఇంక అవసరం ఆ శ్లోకం. ఇప్పుడు సపోజ్ ఒక చోట 7th క్లాస్ ఎగ్జామ్ రాయటానికి కావాల్సినటువంటి కోచింగ్ ఇస్తున్నా అని చెప్పారనుకో ఒక చోట, లేకపోతే సపోజు ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారని చెప్పారు. ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఎందుకంటే ఎంబీబీఎస్ చేయాలనుకున్నాడు ఆయన. ఎంబీబీఎస్ సీట్ కోసం ఎంసెట్ కోచింగు ఇస్తున్నారని చెప్పారు. ఆయనకు ఆల్రెడీ ఎంబీబీఎస్ సీట్ వచ్చిందనుకో, ఇప్పుడు మళ్ళీ ఆయన ఎంసెట్ కోచింగ్ గురించి ఆలోచించాలా? ఆయన మళ్ళీ ఎంసెట్ కోచింగ్ తీసుకోవాలా? హరిబాబు, ఎంబీబీఎస్ చేయాలనుకున్నటువంటి వాడు ఏం చేయాలా? ముందు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ఎంసెట్ రాయాలనుకో. లేదా ఇంజనీరింగ్ కావాలనుకున్న ఆయన ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారనుకో. ఇప్పుడు ఆల్రెడీ అతను ఇంజనీరింగ్ చేస్తుంటే, ఆయన ఆల్రెడీ బీటెక్ పూర్తయిపోయిందనుకో, బీటెక్ పూర్తయినటువంటి వాడు మళ్ళీ ఎంసెట్ కోచింగ్ తీసుకోవాలా వద్దా? ఇంక అవసరం లేదు కదా. బీటెక్ పూర్తయ్యాక ఎంసెట్ కోచింగ్ అవసరం లేదు. అలాగే ఎంబీబీఎస్ అయిపోయినటువంటి వాడికి దానికి సంబంధించినటువంటి కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క శ్లోకం 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనందరం కూడా ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నామా? పొందాలనుకుంటున్నామా? మరి ఆత్మ సాక్షాత్కారం పొంది ఉంటే ఈ శ్లోకం చదువుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఆత్మ సాక్షాత్కారం పొంది ఉంటే ఈ శ్లోకం 8వ అధ్యాయంలో 8వ శ్లోకం చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మనం పొంది ఉన్నా కానీ మనం ఎంతవరకు పొంది ఉన్నాము, ఇందులో చెప్పినటువంటి లక్షణాలు మనకు ఉన్నాయా లేవో ఒకసారి గుర్తు చేసుకుందాం అనుకుంటే ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు. దాంట్లో ఏం చెప్పారో రివ్యూ చేసుకుంటే మనం ఆల్రెడీ పొంది ఉన్నాం కాబట్టి మనకు అందులో చెప్పిన లక్షణాలను అతికినట్టు కనపడతాయి. అర్థమైందా? ఇప్పుడు మోక్షాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? పొంది ఉన్నారనుకో, అందులో చెప్పిన లక్షణాలు ఏమైనా అతికినట్టు ఉంటాయి. అంతేకాయ అంటే మనకు ఆత్మసాక్షాత్కారం పొంది ఉన్నాం కాబట్టి మనం ఏం చేసి ఆత్మసాక్షాత్కారాన్ని మనం పొంది ఉన్నామో అదే విషయాన్ని అక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సూచన చేస్తున్నాడు. దాన్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటున్నాం. చదవండి. ఈ శ్లోకమున రూప పరమ పురుషుని చేరుటకు 3 సదుపదేశములు గావింపబడినవి. అది ఈ శ్లోకంలో ఆత్మరూప సాక్షాత్కారాన్ని లేదా ఆత్మ సాక్షాత్కార రూపాన్ని పొందడానికి 3 అంశాలను సూచించారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం సూచించారు? 3 పాయింట్స్ చెప్పారన్నమాట. ఆ 3 పాయింట్స్ ఏంటో మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే
అవి మనం ఫాలో అయిన విషయం మనకు అర్థమైపోయింది. మనం ఇవన్నీ పరమాత్మ చెప్పినట్టే మనం కూడా ఫాలో అయినాం కాబట్టి మనకు ఆత్మ సాక్షాత్కారం కలిగిందని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఒక దృఢత్వం అనేటువంటిది, ఒక నమ్మకం అనేటువంటిది, పర్లేదు ఎట్లా అనుకోవచ్చు అనమాట. నేను కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టే ఇవన్నీ చేసి ఉన్నాను, నేను కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాను, ఐఎమ్ రైట్ వే, నేను సరైనటువంటి మార్గంలోనే ఉన్నాను అనేటువంటి ఒక నమ్మకం, ఒక దృఢత్వం, ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటి మనకి కలుగుతాయి. ఓకే, ఏమిటి అవి? అభ్యాస యోగమును సేవించవలెను. ఒకటి అభ్యాస యోగమును సేవించవలేను. నెక్స్ట్ రెండవది చిత్తము పరమాత్మను విడిచి ఇతరత్ర పోకూడదు. ఒకటి ఏంటంటే అభ్యాస యోగం చేయటం. రెండు, మన యొక్క చిత్తము అనేటువంటిది పరమాత్మను తప్ప అన్య విషయాల వైపు వెళ్లకుండా ఉండటం. పరమాత్మ తప్ప అన్య విషయాల వైపు మన చిత్తం పోకుండా ఉండాలి. ఇది రెండో పాయింట్ పరమాత్మ చెప్పింది. ఓకే, నెక్స్ట్ మూడోది ఆత్మను గూర్చియే మరల మరల చింతన చేయవలెను. నిరంతరం దేన్ని గురించి చింతన చేస్తాడు? ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాడు ఆత్మను గురించి చింతన చేస్తాడు. ఇది 3 పాయింట్లు చెప్పారు. ఆత్మ సాక్షాత్కారం అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అభ్యాస యోగమును ఆచరిస్తాడు. అంటే ఏంటి? అభ్యాస యోగమును ఆచరించడం ఫస్ట్ ఫండమెంటల్. శీలించమంటే పరిశీలించడం, ఆచరించడం, గుర్తించుకోవటం అట్లా. ఇప్పుడు అభ్యాసం అంటే ఏంటి? దాన్ని ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి అభ్యాసాన్ని చేయాలా? మనం ఏ అభ్యాసం చేసి ఉన్నాం? ఇప్పుడు మనకు ఆత్మ సాక్షాత్కారం పొందిన సపోజ్ ఎవరైనా నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా అయ్యావని మనం ప్రశ్నించాను. నేను ఇలా 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 చేసి నేను ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యా అని చెప్తాం, అవునా కదా? ఇంకొకళ్ళు ఎవరైనా ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి అని ఒక ఇంజనీర్ని అడిగినాం అనుకో, ఇంజనీర్ ఎలా అవ్వాలో ఆయన చెప్తాడు. ఎందుకు? ఎలా చెప్పగలడు ఆయన? ఆయన ఆల్రెడీ ఇంజనీర్ అయ్యాడు కాబట్టి. ఇది ఎవరు చెప్పగలరు? ఇంజనీరింగ్ గురించి ఎవరు చెప్పాలా? ఇంజనీరింగ్ చదువుకున్నాయని చెప్పాలా. డాక్టర్ గురించి ఎవరు చెప్పాలా? డాక్టర్ చేసినట్టు చెప్పాలి. ఇప్పుడు మనం అందరం కూడా అభ్యాస యోగాన్ని పాటించిన మొదటి సూత్రాన్ని మనం ఎవరు? ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినోను. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి నువ్వు ఏమి అభ్యాసం చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందావు? ఈ మొదటి సూత్రంలో చెప్పినటువంటిది నువ్వు ఎలా పాటించావు, నువ్వు ఏమి ఆచరించావు, నీవు ఏమేమి అభ్యాసం చేసావు అంటే మనం చెప్పాలన్నమాట. నేను ఇది చేశాను, నేను ఇది చేశాను, నేను ఇలా సాధన ఇలా చేశాను, అలా చేశాను, అందుకే నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాను, మీరు కూడా ఇలాంటిది అభ్యసించండి అని మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలగాలి. ఎప్పుడు చెప్తాము? మనం అలాంటి అభ్యాసం చేసి ఉన్నప్పుడు చెప్తాం. సపోజ్ ఇప్పుడు వాణ్యక్కయ్య ప్రతి నెల మనకి పూజలు ఉన్నప్పుడల్లా అరిసెలు చేసుకొని వస్తుంది, అర్థమైందా? అరిసెలు ఎలా చేస్తారు అంటే వాణ్యక్కయ్యని అడిగితే అరిసెలు ఎలా చేయాలో చెప్పుద్ది. అంటే తనకి ఆ అభ్యాసం ఉంది. అరిసెలు ఎలా చేయాలో దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ దాన్ని అభ్యసించి ఉంది. తాను అభ్యసించి ఉంది కాబట్టి అరిసెలు ఎలా చేయాలని వెంటనే ఇంత పిండి తీసుకోండి, ఇన్ని నీళ్లు పోయండి, ఇంత కలపండి, ఇట్లా కలపండి, ఇవన్నీ చెప్పగలుగుదు, అవునా కదా? అంటే అరిసెల గూర్చి వాణ్యకి ఎలా చెప్పిందో ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించినటువంటి ఎలాంటి అభ్యసనం చేయాలి, ఎలాంటి సాధన చేయాలో మనం చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఏం గురువుగారు అయ్యగారు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని మనమందరం ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఉన్నామని చెబుతున్నాం కాబట్టి. ఆత్మ సాక్షాత్కారంతో ఆగట్లా, మనం ఆత్మ సాక్షాత్కారం ఆవల చెప్పినటువంటి పరిపూర్ణం గురించి కూడా మాట్లాడుతున్నాం. మనం ఇక్కడ ఆగితే ఏమీ లేదు, ఇక్కడ ఆగితే ఏం లేదు, ఇక్కడ కూడా ఆగట్లా. దీనిపైన మా రాధకే పాట చదివేటప్పుడు వేదాంతం వేదగూఢార్థం అచలమది దానిపై భావం, వేదాంతం వేదాంతం వేదగూఢార్థం అచలమది దానిపై భావం, నిదానం నిత్య సంకల్పం సదా సదా గురు ధ్యాన సంయుక్తం. వేదాంతంలో చెప్పినటువంటి గూఢార్థం ఏదైతే ఉంటుందో దానికి పైన ఉన్నటువంటిది అచలమది దాని పైభావం.
వేదాంతము అంటే వేదం యొక్క అంతం ఏంటి? వేదాంతం అని ఏంటంటారు? వేదం అంటే ఏంటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం, వీటిని వేదాలు అంటారు. మరి వేదాంతం అని ఏంటంటారు అంటే వేదాల పైన చెప్పినటువంటి దాన్ని ఉపనిషత్తులు అంటారు. వేదముల యొక్క చివర ఉన్నటువంటి ఉపనిషత్తులు అవన్నీ అమ్మ అవి ఎన్ని ఉంటాయి ఉపనిషత్తులు అంటే? అవి ఒక 10 ఉండవా? 10 11 ఉండవా వానకయ్య? ఉపనిషత్తులు అంటే ఎన్ని ఉంటాయి? ఒక 20 30 ఉంటాయా? వేదాలు 4, ఉపనిషత్తులు ఎన్ని? ఎన్నేం చెప్పవచ్చు, మన ఇష్టం. ఏముంది దాన్ని ఏముంది, మా రాధకి నడితే ఎమ్మడే చెప్పుద్ది ఎన్ని అంది. 1180 ఉపనిషత్తులు. 1180 ఉపనిషత్తుల్లో శంకరాచార్యుల వారు ఏం చేసి అంతకుముందు వీటిని ఫిల్టరైజ్ చేసి ఇన్ని చదవలేకపోతున్నారని, కాలం మారుతుంది కదా, యుగం మారుతుంది కాబట్టి ఇన్ని చదవలేరని చెప్పి 108 చేశారనమాట. 108 చేశారనమాట అప్పటి కాలంలో. ఇక 108 కూడా చదవలేకపోతున్నారు, బిజీ అయిపోయి షెడ్యూల్. అందుకని శంకరాచార్యుల వారు వచ్చిన తర్వాత ఇక వీళ్ళు ఇన్ని చదవలేరులే అని చెప్పి దాన్ని ఫిల్టరైజేషన్ చేసి దశోపనిషత్తులు అని చెప్పి 10 ఉపనిషత్తులు చెప్పారు. ఇక 10 చదువు. ఇక ఇప్పుడు ఆ 10 కూడా చదవకపోతే ఇంక మరి కుదరదు అన్నమాట. కలియుగంలో కనీసం 10 ఉపనిషత్తులన్నా చదవమని చెప్పి దశోపనిషత్తులు, వీలైతే ఎప్పుడైనా కొన్ని చదువుకోండి ఉపనిషత్తులు. దాన్ని ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి దాన్ని వేదాంతము అంటారు. వేదాంతం అంటే వేదం యొక్క అంతము, అంటే వేదం యొక్క చివరులు, వేద శిఖలు అంటారు, వేద శిరస్సు అంటారు. వేదం యొక్క చివరిలో ఉన్నటువంటి అంతములో ఉన్నటువంటి శాస్త్రాలను వాటిని ఉపనిషత్తులు అన్నారు. అర్థమైందా? ఆ ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి దాన్ని గూఢార్థము అన్నారు. వేదాంతం వేద గూఢార్థం. అర్థమైంది? వేద గూఢార్థం. వేదాంతంలో చెప్పబడినటువంటి గూఢార్థం ఏంటి? గూఢము అంటే రహస్యము. గూఢం అంటే ఏంటి? రహస్యము. వేదాంత శాస్త్రాలలో చెప్పబడినటువంటి రహస్యమైనటువంటి అర్థం ఏంటి? అహం బ్రహ్మస్మి. అర్థం ఏం చెప్పారు? రహస్యమైనటువంటిది ఏంటంటే అహం బ్రహ్మస్మి అనేటువంటి మంత్రమే వేదాంతంలో చెప్పబడినటువంటి గూఢార్థం. దాన్నే మన గురువుగారు సోహం అని చెప్పారు. మన గురువుగారు అహం బ్రహ్మస్మి అనేటువంటి దాన్ని మన గురువుగారు ఎలా చెప్పారు? సోహమస్మి అని చెప్పారు. సోహం అంటే ఏంటి? సోహం అంటే బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అని చెప్పారు. ఇది వేదాంతంలో చెప్పబడి. ఇక్కడ రాధమ్మ గారు చదివిన పాట ఏంటి? రాధక్కయ్య గారు అచలమది దానిపై భావం. అచలమది దానిపై, దేనికి పైన ఉన్నది అచలము అంటే ఈ వేదాంత శాస్త్రాలలో చెప్పబడినటువంటి అహం బ్రహ్మస్మి స్వరూపమైనటువంటి ఏ అఖండ ఎరుక అయితే ఉన్నదో ఆ ఎరుకకు పైన ఉన్నటువంటిది అచలము అని సూచించారు ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మనకి భగవద్గీత 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే ఇక్కడ అంత స్థాయి చెప్పట్ల, అంత పైన చెప్పట్ల, అంత పై మెట్టు చెప్పట్లేదు అనమాట. కింది మెట్టు కూర్చో చెప్తున్నారు. కింది మెట్టు దేని గురించి చెప్తున్నారు? ఇక్కడ దేని గురించి అభ్యసించాలన్నారు? ఫస్ట్ స్టార్టింగ్లో పరమాత్మ ఏమన్నారు? ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్లకు నేను 3 సూత్రాలు చెప్తున్నాను అన్నారు పరమాత్మ. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళకు 3 సూత్రాలు చెప్తున్నాను. దాంట్లో మొదటి సూత్రం ఏమని చెప్పారు? అభ్యాస యోగమును అభ్యసించవలెను, అభ్యాస యోగమును శీలించవలెను. అంతేనా? అభ్యాస యోగం. అభ్యాస యోగం అంటే ఏంటి? మీరు అభ్యాస యోగం అంటే తెలియాలి కదా. అభ్యాసం అంటే ప్రాక్టికల్స్. అభ్యాసం అంటే ఏంటి? ప్రాక్టీస్. ఆత్మ అంటే ప్రాక్టీస్. నేను ఇప్పుడు ఎందుకు ఇట్లా అడుగుతున్నంటే ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాలన్న ఉద్దేశంతో అడుగుతున్నాను అనమాట. ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్, మీకు ఆత్మ సాక్షాత్కారం అయిందా అని అడుగుతారు. మనకు ఆశ్రమానికి చాలామంది గురువులు వస్తూ ఉంటారు కమ్మా. ఆ గురువులు వచ్చినప్పుడు ఏమని అడుగుతారు? మీకు ఆత్మ సాక్షాత్కారం అయిందా అని అడుగుతారు. అంతెందుకు మొన్న సుజాత వాళ్ళ ఇంట్లో, ప్రశాంతి వాళ్ళ ఇంట్లో పూజ పెట్టుకోవడానికి వెళ్తే ఆ ప్రశాంతి వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళ ఫ్లాటు, ఆ ఎదురు ఫ్లాట్లో బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఎదురు ప్లాట్లో బ్రాహ్మిన్స్ ఉన్నారు. వాళ్ళు లాస్ట్ మినిట్లో వచ్చారు మన దగ్గరికి. లాస్ట్ మినిట్లో వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఇంటి ఆవిడ గారు వచ్చి, గురువుగారు మీకు ఆత్మ సాక్షాత్కారం అయిందా అని అడిగింది నన్ను. ఇదే ప్రశ్న. మరి పరమాత్మ అది గుర్తు చేయడానికే మళ్ళీ ఇవాళ మనకి 8వ అధ్యాయంలో 8వ శ్లోకం తీపిచ్చారేం కానీ ఆవిడ గారు నన్ను అడిగింది,
మీకు ఆత్మ సాక్షాత్కారం అయిందా గురువుగారు అని అడిగింది. నేను నాకైందని చెప్పలే. నేను అప్పుడు ఏం చేశానంటే సుజాతని అడిగా, అమ్మ నీకు ఆత్మ సాక్షాత్కారం అయిందా అని అన్నాడు. నాకైంది అని చెప్పింది. పక్కనే అరుణ ఉంటే అరుణాను కూడా, అమ్మ నీకు ఆత్మ సాక్షాత్కారం అయిందా అని, అయింది అన్నది. అప్పుడు ఆమెతో చెప్పాను మేడం, అమ్మ ఇక్కడ గురువుకు కాదు ఆత్మ సాక్షాత్కారం అయింది, గురువుకి ఎప్పుడో అవుతుంది, శిష్యులకు కూడా ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, అది మా ఆశ్రమంలో చెప్పే విద్య బ్రహ్మ విద్య అని చెప్పాను. ఇక్కడ గురువుకు కాదు ఆత్మ సాక్షాత్కారం కావాల్సింది, మా ఆశ్రమానికి వచ్చి మా గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అని చెప్పాను అన్నమాట. ప్రాక్టికల్గా అక్కడే మళ్ళీ నాకు ఆత్మ సాక్షాత్కారం అయిందని నేనెందుకు తలకాయ ఒప్పాలా? నాకు కాదు, అక్కడ ఆశ్రమానికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆత్మ సాక్షాత్కారం అయిందని చెప్పాను. వీలైతే ఎప్పుడన్నా రమ్మనంటే వస్తా అన్నది ఆవిడ గారు, వీలైతే వస్తాను. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారమైనటువంటి వాళ్ళు కనిపించడం మామూలు విషయమే. ఈ రోజుల్లో గుడికి వెళ్ళే వాళ్ళు కనపడతారు, కానీ ఆత్మ సాక్షాత్కారమైనటువంటి మహాజ్ఞానులు మహాయోగులు ఎక్కడ కనపడతారు ఈ ప్రపంచంలో? మనకి మామూలు విషయం కాదు కదా ఆత్మ సాక్షాత్కారం అంటే. మరి ఆత్మ సాక్షాత్కారమే ఇంత గొప్పదైతే మరి పరిపూర్ణం దాని పైభావం అంట కదా, అది ఇంకెంత గొప్పది. అయితే ఎవరైనా క్వశ్చన్ వేసినప్పుడు ఆత్మ సాక్షాత్కారం ఎలా అయింది మీకంటే మనం సమాధానం చెప్పడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అయిందా అంటే అయిందని తలకాయ విప్పారుగా వాళ్ళు. అరుణ కానీ సుజాత కానీ ఆ రోజు అయిందా అంటే అయిందన్నారు తల. ఆవిడ అడగల ఎలా అయిందని, అడిగితే ఏం చెప్పేవాళ్ళో నాకు తెలియదు. మీకు ఎలా అయిందమ్మా ఆత్మ సాక్షాత్కారం అంటే మరి ఏం చెప్పేవాళ్ళు ఆ సందర్భంలో? కానీ ఆవిడ అడగలేదన్నమాట. గురువుగారు ఆత్మ సాక్షాత్కారం కలిగించారని అనొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది మనకి. ఏం క్లారిటీ వచ్చింది? ఆత్మ సాక్షాత్కారం కలగాలంటే దానంతట అది కలిగేది కాదు, దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నటువంటి సద్గురువు కావాలి. ఆత్మసాక్షాత్కారం దానంతర అది పుస్తకం చదివితే వచ్చేది కాదు, పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. దానికి సంబంధించినటువంటి తత్వదర్శిభిః 4వ అధ్యాయంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక పదప్రయోగం చేస్తారు, అద్భుతమైనటువంటి పదప్రయోగం అన్నమాట. తత్వదర్శిభిః అన్నారు. తత్వదర్శిభిః అంటే ఏంటి? తత్వాన్ని తాను దర్శించడమే కాకుండా తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ తత్వాన్ని దర్శింపజేసేటువంటి వాళ్ళను తత్వదర్శిభిః అన్నారు. అలాంటి తత్వదర్శులైనటువంటి సద్గురువుల యొక్క సాంగత్యం మనకు ప్రాప్తించినప్పుడు మనకు ఆత్మసాక్షాత్కారం అనేటువంటిది కలుగుతుంది. ఎలా కలుగుతుందంటే వారు ఆత్మసాక్షాత్కారాన్ని మనకు కలిగిస్తారు. సాక్షాత్కారం అంటే ఏంటి? ఇక్కడ 2 పదాలు ఉంటాయి గుర్తించాల్సినటువంటి. ఆత్మ జ్ఞానము వేరు, ఆత్మ అనుభూతి వేరు. మీకు ఆత్మజ్ఞానం కలిగిందంటే ఏమంటారు? ఆత్మానుభూతి. ఆత్మజ్ఞానం కలగటం వేరు, ఆత్మానుభూతి కలగటం వేరు. దర్శింపజేసిన తర్వాత ఆ అనుభవానికి తెచ్చుకోవాలి, అది గురువారు ఆత్మశాస్త్రంలో చూపిస్తారు, చెప్పారు. ఆ దర్శింపజేసిన తర్వాత అనుభవపూర్వకంగా వీడు అనుభవానికి రావాలి. అది కోటేశ్వరరావు ఎంత కరెక్ట్ చెప్పిండు. గురువు గారు ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తారు. ఎలా కలిగించారు? మనకి మన లోపలనే వెలుగు స్వరూపమై జ్యోతి స్వరూపమై ఉండేటువంటి ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని మనలో దర్శింపజేశారు. అంటే నీలో ఆత్మ ఇలా వెలుగుతుంది అని దర్శింపజేశారు కదా. అయితే నెక్స్ట్ ఇది ఆత్మజ్ఞానం, ఆత్మదర్శనం. ఆత్మదర్శనం అయిపోయిన తర్వాత ఇది ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ఇది అనుభూతికి అందాలి. అనుభూతికి ఎప్పుడు అందుతుంది అంటే నిరంతరం అదే గుర్తు చేసుకున్నప్పుడు. దాన్ని అభ్యాసం అంటే ఏంటంటే అభ్యాసం అంటే నిరంతరం దాన్నే గుర్తు చేసుకోవడం, నిరంతరం దాన్నే గుర్తు చేసుకోవడం. ఇప్పుడు నేను ఆత్మను, నాలో ఆత్మ ఉంది. మరి మహిలో కూడా ఆత్మ ఉంటుందా? మరి నాలో ఉన్నట్టే మహిలో కూడా ఉంటుందా? మళ్ళీ కొద్దిగా చిన్నగా ఉంటుందా లేదా కొద్దిగా పెద్దగా ఉంటుందా? రంగు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఈ చర్చ ఉండాలి మళ్ళీ. మరి మహి అంటే ఓకే, మరి హరిబాబులో ఆత్మ ఉంటుందా? వాణి అక్కేలో ఆత్మ ఉంటుందా?
కాంతమ్మ గారిలో ఆత్మ ఉంటుందా? మరి చంద్రశేఖర్ గారిలో ఆత్మ ఉంటుందా? ఓకే, వీళ్ళందరిలో కూడా ఆత్మే ఉంది. అంటే నేను వేరు కాదు, నేను ఆత్మ అయితే వీరాత్మ అయితే, వీరాత్మ అయితే వీరాత్మ అయితే, అందరూ ఆత్మస్వరూపులే అయినప్పుడు అంతా ఒక్కటే. మరి ఈ జ్ఞానం మనకి కలగాల. ఆత్మ అనుభూతి అంటే ఈ జ్ఞానం మనకి కలగాల. ఆత్మానుభూతి కలిగినటువంటి వారికి ఈ ప్రపంచంలో మళ్ళీ ఇంకా పొందదగిన వస్తువు ఉండదట. మళ్ళా నాకు అది కావాలి, నేను దాన్ని పొందాలి, దీన్ని పొందాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అనేటువంటి ఆలోచన లేకుండా జీవిస్తాడు ఆత్మజ్ఞానం. శోక మోహములకు అతీతంగా ఉంటాడు, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటాడు, లాభ నష్టాలకు అతీతంగా ఉంటాడు, వాద భేదాలకు అతీతంగా ఉంటాడు. ఎందుకుంటాడు అలా? ఆత్మజ్ఞాని ఆత్మానుభూతిని పొందినటువంటి వారు అలా ఎందుకుంటారు అంటే చెప్తా. ఎప్పుడూ చెప్పిన పాత విషయమే మళ్ళొకసారి గుర్తు చేసుకోవటం. ఒక పంచదారతోటి మంచిగా రకరకాల బొమ్మలు తయారు చేశారు. ప్రతి బొమ్మ కూడా బరువు, సరే పంచదార కాకుండా ఇంకో వేరే మెట్టాలు చెప్పుకుందాం. పంచదార మామూలు ఎప్పుడు చెప్పుకునేది, కొత్త పదాన్ని, కొత్త విషయాన్ని, మళ్ళీ పాతదే కానీ ఇంకోటి చెప్పుకుందాం. బంగారం అనుకుందాం. అందరం అక్కడ బంగారంతో చేసినటువంటి బొమ్మలు ఉన్నాయి. బంగారంతో చేసినటువంటి బొమ్మలు. ఏ బొమ్మ అయినా కానీ కేజీ ఉంటుంది. ఏ బొమ్మ అయినా కేజీ ఉంటుంది. ఇప్పుడు ఏ బొమ్మ అయినా కేజీ ఉన్నప్పుడు అక్కడ నెమలి బొమ్మ ఉంది, పిల్లి బొమ్మ ఉంది, ఏనుగు బొమ్మ ఉంది, ఇలా రకరకాల బొమ్మలు ఉన్నాయి. రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఒకటి బ్యాట్ ఉంది, ఒకటి బాల్ ఉంది, ఒకటి రోబో ఉంది, రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు అందరికి తలా ఒకటి ఇచ్చారు. అందరికీ తలా ఒకటి ఇచ్చారు. తలా ఒకటి ఇస్తే ఏమనుకుంటాం? నీదెంత బరువు ఉంది చూసారు, కేజీ ఉంది. నీదెంత బరువు ఉంది, కేజీ చూసారు. మరి నీదేంటి రోబో, నీదేంటి ఏనుగు. ఏదైతే కేజీ బంగారం వచ్చిందిగా. బొమ్మ ఏదైతే బంగారం కేజీ ఉందా లేదా అనేది క్యాలిక్యులేషన్. అవునా కదా? ఇక్కడ వాళ్ళు ఏం చూశారు? బొమ్మను చూసారా, బంగారాన్ని చూసారా? బంగారాన్ని చూసినప్పుడు బొమ్మ ఏదైతే మనకేం సంబంధం ఉంటుందా? బొమ్మ ఏదైతే మనకేంటి? బంగారం కేజీ ఉందా లేదా, అది తగ్గితే ఊరుకోడు. అది కరెక్ట్గా ఉంది కాబట్టి బొమ్మ ఏదైనా మనకి సంబంధం లేదు. బొమ్మ ఏదైనా మనకి సంబంధం. అలాగే మరి ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారాన్ని ఇది ఒక ఆత్మ బొమ్మ, అదొక ఆత్మ బొమ్మ, అంటే బంగారు బొమ్మ లాగానే. ఇప్పుడు అన్నిటిలో కేజీ బంగారం అన్నిటిలో కేజీ బంగారం ఏమున్నట్టుగా అన్నిటిలో ఆత్మ సేమ్ ఉంది. అన్నిట్లో ఆత్మ సేమ్ ఉంది. కుక్కలో సేమ్ ఏముంది, పిల్లిలో సేమ్ ఏముంది, నక్కలో సేమ్ ఏముంది, దోమలో సేమ్ ఉంది, ఈగలో సేమ్ ఉంది, మహిలో అంతే ఉంది, వాణ్యాక్కయ్యలో అంతే ఉంది, చంద్రశేఖర్ గారిలో అంతే ఉంది, బాజీలో అంతే ఉంది, కోటేశ్వరరామయ్యలో, కృష్ణయ్య గారిలో కూడా అంతే ఉంది, సత్యనారాయణ గురువు గారిలో కూడా అంతే ఉంది, సీతమ్మ గారిలో కూడా అంతే ఉంది. మరి అందరిలో ఒకే ఆత్మ ఉంది. ఇప్పుడు ఇందులో ఏది బరువు ఎక్కువ, ఏది బరువు తక్కువ? చంద్రశేఖర్ గారు, ఏ ఆత్మ బరువు ఎక్కువ, ఏ ఆత్మ బరువు తక్కువ, ఏ ఆత్మ పూజనీయమైనటువంటిది, ఏ ఆత్మ పూజనీయం కానటువంటిది? అంతా ఒక్కటే అయినప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ అభ్యాసం చేసినటువంటి యోగి, ఇక్కడ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి యోగి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? పరమాత్మ పరబ్రహ్మతత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. అక్షర పరబ్రహ్మతత్వాన్ని అనుభూతమనర్చుకున్నటువంటి యోగి ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? అందరిలో ఆత్మనే చూస్తారు. బొమ్మ ఎట్టుంటే మాకేంది, బంగారం ఉంది కదా. ఇందాక ఎగ్జాంపుల్ ఏముంది? ఏనుగు బొమ్మ అయితే ఏంది, రోబో బొమ్మ అయితే ఉంది, ఏ బొమ్మ అయితే మనకంటే కేజీ బంగారం ఉందా లేదా, అది కావాలి ముఖ్యం. అదే కదా ముఖ్యంగా చూసింది, అదే కదా. మరి ఇప్పుడు ఎంతలా ఉంటాయండి, ఎంత చిన్నగా ఉంటే నా బొమ్మ ఏంటి, నీ బొమ్మ, అందరిలో ఆత్మే ఉంది. ఈ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు మరి ఎవరిని ద్వేషిస్తాం, ఎవరిని ప్రేమిస్తాం? అసలు ఇందులో మనది కాందే ఉంది. అంటే అందరిలో ఆత్మను దర్శించినటువంటి ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడికి ఈ ప్రపంచంలో ఒకటి పూజింపదగిన వస్తువని కానీ ఒకటి ద్వేషింపదగిన వస్తువు అనేటువంటిది ఉండదు. ఒకవేళ ఇంకా మన మనసుల్లో ఎక్కడైనా ఇది పూజ్యమైనది, ఇది ద్వేషింపదగినటువంటి విషయము లేదా వస్తువు, పదార్థము, మనిషి అని మనం మాట్లాడుకున్నాము అంటే, ఒకవేళ మాట్లాడుకుంటే మనకు ఆత్మ సాక్షాత్కారం కలగలేదని అర్థం.
ఒకవేళ ఆత్మసాక్షాత్కారం కలిగినా కానీ ఆత్మానుభూతికి అందలేదని అర్థం. ఆత్మానుభూతిని పొందినటువంటి యోగి నిరంతరం ఆనందంగానే ఉంటాడు, నిరంతరం ఆనందంగా. అలాంటి నిరంతరం ఆనందాన్ని పొందడానికి కావలసినటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని, ఆత్మానుభూతిని పొందడం కోసం అభ్యాసం చేయాలి. నువ్వు ఏ అభ్యాసం చేస్తే అలాంటి అనుభూతిని పొందామో చెప్పాలి. ఇది ఇక్కడ పరమాత్మ అదే చెప్తున్నాడు. అభ్యాస యోగమును శీలించవలేను అంటే ఏంటి? నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి అభ్యాసం చేయాలి. ఎలాంటి అభ్యాసం చేయాలని చెప్పారు? మనం అందరం చేస్తున్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. మనకి కొత్త వాళ్ళకి చెప్పేది ఇది ఎవరు చెబుతున్నారు? కొత్తగా ఈ మార్గంలోకి వచ్చే వాళ్ళకి చెప్తున్నారు. చెప్పడం కూడా అభ్యాసం చేస్తున్నారు లేదని తెలుసుకోవడం, ఎవరికి వాళ్ళు అనుభవం వచ్చింది. ఓకే, రెండో సూత్రం అనుభవం వచ్చింది. అదే ఒకళ్ళని విమర్శించడం కాదు, ఎవరికి వాళ్ళు అది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నదే రెండో పాయింట్లో కూడా చెప్పారు. చెప్పన్నా. ఇవన్నీ కూడా ఎవరు ఎట్ట ప్రవర్తిస్తున్నారో అన్నీ తెలిసేది అసలు బంగారం. అసలు బంగారం అది గుణ ప్రభావము, అహంకారము, అది ఎరుక లక్షణాలు. అయితే ఇక్కడ ఏంటంటే ఉన్నవాళ్ళు ఇట్లానే మాట్లాడుతుంటారు అలాగా. అయితే ఇక్కడ ఏంటంటే లేదు ఇక్కడ ఏంటంటే బంగారాన్ని మాత్రమే గుర్తించినటువంటి వాడు అది ఏ బొమ్మ అయినా కానీ బంగారం ఉంది కదా అనుకుంటాడు. ఏనుగు బొమ్మలో బంగారం ఉంది, పిల్లి బొమ్మలో బంగారం ఉంది, సింహం బొమ్మలో బంగారం ఉంది, నెమలి బొమ్మలో బంగారం, అన్నీ ప్రతి బొమ్మ కేజీ బంగారం ఉన్నప్పుడు ఏ బొమ్మ అయితే కేజీ బంగారం వచ్చిందిగా లేదని, అప్పుడు ఏ బొమ్మ అయితే ఆత్మ ఉందిగా. బాజీ బొమ్మ అయితే ఏంటి, చంద్రశేఖర్ గారి బొమ్మ అయితే ఏంటి, పద్మా గారి బొమ్మ అయితే ఏంటి, వాణి గారి ఏ బొమ్మ అయితే మనకెందుకు? అందులో ఆత్మ ఉందా లేదా? అందులో ఆత్మను దర్శించగలిగితే అందులో ఆత్మ ఉందని అనుకుంటున్నాం. అనుకున్నప్పుడు ఏమైతుందంటే అత్తనే ఉండట్లేదు. మళ్ళీ మనం బాజీ నీకు ఏం తెలవదు అని అనేసరికి మళ్ళీ రివర్స్ అయిపోతుంది అనమాట. అది ఆగాలి. గురుగారు ఎందుకు అన్నారు, మరి కోటేశ్వరాన్ని ఎందుకు అన్నాడు అని ఆగి దాన్ని తెలుసుకోవాలి, అభ్యాసం చేయాలి. అది అందుకే భగవద్గీతలో ఆత్మలో ఉందని అంటున్నారు కానీ ఎవరు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆపుకోలేకపోతున్నారు. నీకేం తెలవదు అన్నయ్య కోటేశ్వరాన్ని అనేసరికి నాకేం తెలవదు అనే భావం వస్తుంది మనుషులకి, లోకంలో వాళ్ళకి. అందుకే ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడు? అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్టార్టింగ్ పాయింటే బాజీ ఇక్కడ స్టార్టింగ్ పాయింటే పరమాత్మ ఏమని చెప్తున్నారు. అందుకే ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ అభ్యాస యోగమును శీలించవలేను అంటే కొన్ని ప్రాక్టికల్స్ చేయాలని చెప్తున్నారు. నువ్వు కొన్ని ప్రాక్టికల్స్ చేస్తే మాత్రమే నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతావు. అయితే నీకు ఆత్మసాక్షాత్కారం అయిందానని ఎవరనంటే నాకైంది, ఇదిగో నేను మంత్రం చదివాను, నేను తారకాయోగం చేశాను, షట్చక్ర భేదనం చేశాను, సహస్రారంలోకి ప్రవేశించక ముందు ఇలా ఉంది, ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళినప్పుడు ఇలా ఉంది, సహస్రార చక్రంలోకి వెళ్ళినప్పుడు ఇలా ఉంది, నేను సహస్రార చక్రంలోకి చేరుకున్నాను, దివ్యమైనటువంటి ఆత్మానందాన్ని పొందాను కాబట్టి అందరిలో నాకు ఆత్మ కనిపిస్తోందని. ఈయన మనం ఏమేమి ప్రాక్టికల్ చేసినా ఏమి చెప్పాలి? ఇవన్నీ చేస్తే నాకు ఆత్మసాక్షాత్కారం కలిగింది, ఆత్మానుభూతి కలిగిందని చెప్పగలగాలి. మనం చెప్పిన పర్లేదులే వీళ్ళు ఆత్మసాక్షాత్కారాన్ని పొందినట్టే ఉంది అని చెబుతున్నారని అనుకుంటారు. కానీ నాలాంటి వాళ్ళు పుస్తకం చదివి చెప్పారనుకో, పుస్తకం చదివి చెప్పి అనుకుంటారు. ప్రాక్టికల్ చేస్తే ప్రాక్టికల్స్ చేసి చెప్పారని అనుకుంటారు. అంటే ఇక్కడ ఒకళ్ళ కోసం కాదు. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను మీకోసం ప్రయత్నించటం కాదు, నేను మాట్లాడే ప్రతి మాట మీకోసం కాదు, నా కోసం, నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం మాత్రమే మాట్లాడుతున్నా, నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం మాత్రమే సాధన చేస్తున్నా. ఇది మీకోసం కాదు, మీకు సంబంధించింది కాదు. నేను ఎలా చేస్తున్నానో నేను మీకు చెప్పినప్పుడు మీరు కూడా అలా చేస్తారు.
నేను ఎలా చేస్తున్నానో మీకు చెప్తే మీరు కూడా అలా చేస్తారు. నేను చెప్పకపోయినా కానీ, నేను చెయ్యకపోయినా కానీ మీరు చెయ్యరు. అయితే నేను చేస్తున్నానో లేదో మీరు గమనిస్తే తెలుస్తుంది. మీరు గమనించాలి కదా. నేను భాగవత కృష్ణదేశకుల వారు ఒక పద్యం చెప్పారు. నే చెప్పినట్టు చెప్పరా, నే చెప్పిన బోధలెస్స నీకతికుంటే, నే జూతు నీ చమత్కృతి రాజస గుణైకసార రమ్య విచార అన్నారు. నే చెప్పినట్టు చెప్పరా, నే చెప్పిన బోధ లెస్స నీకతికుంటే, నే చెప్పినట్టు చెప్పు. ఇప్పుడు ఒక గురువుగారి యొక్క శిష్యుడు ఎలా చెప్పాలి? ఇప్పుడు నాయనగారు ఉన్నారు, నాయనగారు శిష్యుడు నేను, సీతమ్మ గారు ఉన్నారు, నాయనగారు శిష్యురాలు. ఇప్పుడు సీతమ్మ గారైనా కానీ, కృష్ణయ్య గారైనా కానీ, ఇంకా ఎవరైనా కానీ ఎలా చెప్పాలి? నాయనగారు ఎలా చెప్పారో అలా చెప్పాలి. నే చెప్పినట్టు చెప్పరా, నీ చెప్పిన బోధ లెస్స నీ కతుకుంటే, నే జూతు నీ చమత్కృతి రాజస్సు గుణైక సార రమ్మేశారా. అబ్బా, అప్పుడు విన్నోళ్ళు ఏమంటారు? ఏమన్నా విన్నవాళ్ళు ఏమనాలా? అబ్బా, అయ్యగారు చెప్పినట్టు చెబుతున్నారు కృష్ణయ్య గారు అనాలా. ఏమనాలా? నన్ను నేను ఎప్పుడు చెక్ చేసుకోగలను? మీ వినేవాళ్ళందరూ, అంటే మీకు నాయనగారు పరిచయం ఉంటే, ఒకవేళ నిజంగా నాయనగారితో మీకు అనుభవం ఉంటే, అప్పుడు మీరు ఏమనుకోవాలా? నాయనగారు కూడా ఇలాగే చెప్పారు, కృష్ణయ్య గారు చెప్పినట్టే నాయనగారు చెప్పారు, సీతమ్మ గారు కూడా ఇలా చెప్పారు అని మీరంటే అప్పుడు నేను ఇలా అనుకుంటా, పర్లేదులే నాయనగారు, నేను అలా అనుకుంటా, పర్లేదులే నాయనగారు చెప్పినట్టే చెబుతాను. అయితే నాయనగారు చెప్పినట్టే మనందరం చెప్పాలి. నేనొక్కడే కాదు, మీరందరూ చెప్పాలి. అయితే నాయనగారు ఏం చెప్పారో నేను గుర్తుంచుకోగలిగి ఒక్క మాట అయినా మీకు చేరవేసినప్పుడు, మీరు విన్నప్పుడు, మీరు నాయనగారు చెప్పింది మీరు కూడా పలికినప్పుడు నేను సంతోషిస్తాను. నాయనగారు ఎప్పుడు సంతోషిస్తారు? నేను పలికినప్పుడు సంతోషించారు, అవునా? సీతమ్మ గారు పలికితే సంతోషించారు. మరి కృష్ణయ్య గారు ఎప్పుడు సంతోషిస్తారు అంటే మీరు పలికినప్పుడు. మీకు నేను 4 మాటలు చెప్పినప్పుడు ఆ 4 మాటల్లో ఒకటి గుర్తుంచుకొని ఒకటి చెప్తే, నాయనగారు మీరు ఆ రోజు ఇది చెప్పారు అని చెప్తే నేను సంతోషిస్తాను. అమ్మకి పర్వాలేదు, నేను చెప్పింది వీళ్ళు గుర్తుంచుకున్నారు, కృష్ణయ్య గారు చెప్పింది వీళ్ళు ఒక్కళ్ళైనా ఒక్క మాట అయినా గుర్తుంచుకున్నారని నేను సంతోషించగలుగుతా. నేను ఒకటి చెబితే మీరు ఇంకొకటి చెప్పారనుకో, ఏమిటి అర్థం? నేను చెప్పింది మీరు గుర్తుంచుకోవట్లేదని అర్థం. వినొచ్చు, వినటం వేరు, గుర్తుంచుకోవటం వేరు. వినటం వేరు, గుర్తుంచుకోవటం. గుర్తుంచుకున్నది ఎలా తెలుస్తుంది? నేను చెప్పిందే మీరు చెప్పినప్పుడు, నేను చెప్పిందే మీరు చెప్పినప్పుడు, అప్పుడు మీరు గుర్తుంచుకున్నారని నాకు అర్థమైంది. అంతేగా చంద్రశేఖర్ గారు? మరి లేకపోతే నేను ఎలా గుర్తిస్తా? నేను గుర్తించలేదు. ఇప్పుడు సపోజు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదైనా మాట్లాడుతున్నారు, పద్మకే ఒక మాట మాట్లాడింది అనుకో, అది గుర్తుంచుకున్నాం. తర్వాత ఒక 10 రోజుల తర్వాత మహి కూడా అలాగే మాట్లాడింది అనుకో, అప్పుడు ఏమంటారు విన్నవాళ్ళు? పద్మ గారి కూతురా మీరంటారు. అవునండి అండి. అవును, మీ అమ్మగారు కూడా ఇలా మాట్లాడేవాళ్ళు అంటారు, అవునా కదా? అలాగే నేను మాట్లాడినట్టే మీరు మాట్లాడిన ఏమంటారు? కృష్ణయ్య గారి శిష్యులా అంటారు, అవునా కదా? ఇప్పుడు శ్రీదేవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అందరు భోజనాలు చేస్తుంటే చెయ్యి కడుక్కోవడానికి అమ్మగారు గురువు గారు ఇలా ఇస్తారను చెయ్యి ఇలా పట్టుకొని కూర్చున్నారు. చెయ్యి ఎండిపోతుంది. చంద్రశేఖర్ గారు వెంటనే చూసి ఇస్తరు తీసుకెళ్ళి లోపల పెట్టి ఒక బౌల్ తీసుకొచ్చి వాటర్ తీసుకొచ్చి అమ్మగారికి చెయ్యి కడిగించి టవల్ పెట్టి చెయ్యి తుడిచారు. తుడిచిన తర్వాత అప్పుడు వారు ఏమని అడిగారంటే, మీరు ఎవరి శిష్యులు అని అడిగారు. అంతేగయ్యా, మీరు ఎవరి శిష్యులు అని అడిగారు. నేను కృష్ణమూర్తి గారి శిష్యుణ్ణి అన్నాడు. అంతేగానది మీరు. ఆవిడ ఒకసారి నాకెళ్ళి చూసింది, కృష్ణమూర్తి గారి శిష్యుని అంటే నాకేంది ఎందుకు చూడాలా, వారికెళ్ళే చూడొచ్చుగా అంటే అప్పుడు వారికి ఏమనిపిస్తుంది అంటే, ఎస్, ఈ గురువు గారికి ఉన్న లక్షణం ఆ శిష్యుడికి వచ్చిందని. ఈ గురువుగారు కూడా అట్లే వాళ్ళ గురువుగారికి సేవ చేస్తుంటాడు. నేను మా గురువుగారి దగ్గర ఎలా నేర్చుకొని సేవ చేశానో, చంద్రశేఖర్ గారు కూడా నా దగ్గర అలాగే చూసి నేర్చుకున్నారని చెప్పి వారి ఉద్దేశం. అది ఆ చూపులోనే అర్థమైపోయింది, నాకు అర్థమైంది నాకే. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, మనం ఆత్మసాక్షాత్కారాన్ని, ఆత్మానుభూతిని పొందినప్పుడు ఆ అనుభవాన్ని చెప్పాలి. ఆ అనుభవాన్ని పొందడం కోసం ఏం చేయాలి అనేది 2వ పాయింట్లో చెప్పారు. మా 2వ పాయింట్ ఏంటమ్మా? చిత్తము అనగా విడిచి ఇతరత్ర పోకూడదు. అది చిత్తము అనేటువంటిది పరమాత్మను విడిచిపెట్టి ఇతరత్ర పోకూడదు. చిత్తము అంటే మనసు, చింతన చేయటం, చింతన చేయటం. కింద 3వ పాయింట్ చదువు. ఆత్మను గూర్చి మరణ చింతన చేయవలెను. 2 పాయింట్, 2 ఒకటే అర్థం.
నిరంతరం నువ్వు దేని గురించి చింతన చేస్తున్నావో దాన్ని బట్టి నీకు ఆత్మసాక్షాత్కారం కలిగింది లేని వాళ్ళు గుర్తిస్తారు. నిరంతరం మనం ప్రపంచాన్ని గూర్చి చింతన చేస్తూ ఉంటే మనకి ఆత్మసాక్షాత్కారం కలగలేదని చెప్పి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. నిరంతరం ప్రతి సందర్భంలో ఆత్మకు సంబంధమైనటువంటి విషయాలను మనం మాట్లాడుతూ ఉన్నట్లయితే ప్రతి సందర్భంలో ప్రతి క్షణం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక భావాన్ని అక్కడ ప్రకటితం చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఎస్ వీరు ఆత్మజ్ఞానులు అని చెప్పి వారు గుర్తిస్తారు. అంటే దైనందిన జీవన విధానంలో కూడా ప్రతి సందర్భంలో కూడా మనకి మన గురువుగారు చెప్పినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది గుర్తుకు రావాలి. లౌకికమైనటువంటి విషయాలు మనకి స్ఫురించకూడదు. ఏమి స్ఫురించకూడదు? లౌకికమైనటువంటి విషయాలు, ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలు స్ఫురించకూడదు. మనం అంటే ఇక్కడ ఏమని మనం ప్రపంచంలో ఉన్నా కానీ మనలో ప్రపంచం ఉండకూడదు. మనలో ఏ ఉండాలా? పరమాత్మ భావం ఉండాలి. మనలో ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి భావం. మీరు ప్రపంచంలో ఇంటికాడ ఉన్నారా, చేలో ఉన్నారా, ఆఫీస్లో ఉన్నారా, సినిమా హాల్లో ఉన్నారా, మీరు ఎక్కడైనా ఉండండి, నాకు సంబంధం లేదు. మీరు ప్రపంచంలో కాక బయట ఉండడానికి ఛాన్స్ లేదు కదా. మనం ఈ ప్రపంచంలో పుట్టినటువంటి మనం ప్రపంచాన్ని విడిచిపెట్టి ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా? లేదు. మనం ప్రపంచంలోనే ఉండాలి. మనం ప్రపంచంలోనే ఉండాలి కానీ మనలో ప్రపంచం ఉండకూడదు. మనలో ఏముండాలా? పరమాత్మ భావం ఉండాలి, పరమాత్మ స్వరూపం జ్ఞానం ఉండాలి. ఆ అనుభూతి కలిగినటువంటి వాళ్ళు అంటే మనం ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ ప్రపంచంలో నడిచేప్పుడు, ఈ ప్రపంచంలో జీవించేప్పుడు ప్రతి క్షణం కూడా పరమాత్మ భావంతో జీవించగలగాలి. పరమాత్మని అంటే వినే దాంట్లో, చూసే దాంట్లో, వాసన చూసే దాంట్లో, మాట్లాడే దాంట్లో, తినే దాంట్లో, ప్రతి స్పర్శ, ప్రతి క్షణం, ప్రతి అంశంలో కూడా మనకి ఏం స్ఫురించాలి? పరమాత్మ భావమే స్మరించాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మనకి గుర్తు చేస్తా, పాతదే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ రామరావణ సంగ్రామం జరిగేటువంటి సందర్భంలో, ఏర్పాట్లు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దానికి వారధి నిర్మించాలన్నమాట. రావణాసురుడిపై యుద్ధం చేయాలంటే ఏం చేయాలా? రామరావణ సంగ్రామం జరగాలంటే, సముద్రాన్ని దాటి వెళ్ళాలంటే వారధి నిర్మించాలన్నమాట. వారధి నిర్మించడం కోసం వానరులందరూ కూడా ఒక చోట ఒక కొండ మీద బస్ చేస్తారు. వానరులందరూ ఒక కొండ మీద బస్ చేస్తారు. అలా బస్ చేసినప్పుడు ఈవినింగ్ రిలాక్స్ అవుతారు కదా, రిలాక్స్ అయినప్పుడు అందరు పడుకుంటారు. అప్పుడు పౌర్ణమి రోజు హాయిగా రిలాక్స్ పడుకుంటారు. అందరూ పడుకుంటే మరి అసలే వానరులా కుదురుగా ఉంటారమ్మా. మనమంటే జ్ఞానం కాబట్టి కుదురుగా ఉంటాం, కానీ మరి వాళ్ళు ఎందుకు కుదురుగా ఉంటారు? ఇక్కడ చెప్పింది వాళ్ళని కూర్చో మన కూర్చో తెలియదు, అర్థమైందా? కుదురుగా ఉంటామంటే ఇక్కడ వానరము అనే దానికి ఏం చెప్తారంటే మనసునే చెప్తారు. అంటే ఈ వానర లక్షణం మనసుకు ఉందా లేదా అంటే ఒక్క కోరిక మీద నుంచి ఇంకో కోరిక మీదకి, ఒక ఆలోచన మీద నుంచి ఇంకొక ఆలోచన క్షణక్షణం మారుతూ ఉంటే, కోరికలు మారుతూ ఉంటే, ఆలోచనలు మారుతూ ఉంటే, ప్రతి క్షణం మనసు నిలకడలేకుండా ఉండేప్పుడు అది వానరు లక్షణం అంటారు. అది ఆంజనేయ స్వామికి సంబంధించిన లక్షణంగా కొంతమంది రకరకాలుగా చెప్తారు. ఇక్కడ వానరులు అందరూ పడుకున్నప్పుడు చందమామ కనపడ్డాడు. పౌర్ణమి రోజు ఎవరు కనపడతారు? చందమామ కనపడతారు. అయితే ఆ చందమామలో వాడికి ఏవేవో బొమ్మలు కనపడ్డాయి. మనం కూడా ఎప్పుడన్నా మీరు పడుకున్నప్పుడు మనకి పల్లెటూరులో అయితే కనపడుతుంది. ఇప్పుడు సిటీలో, హైదరాబాద్ సిటీలో పౌర్ణమి రోజు బయట పడుకున్నాం, బయట పడుకున్న రోజులు ఎప్పుడో పోయినాయి. అయితే పడుకుంటే అందరూ వాళ్ళు పడుకుంటే ఆ చంద్రుడిలో ఏవేవో కనపడుతున్నాయి అన్నమాట. ఒకళ్ళని అడిగారు, నీకు చంద్రుడిలో ఏం కనిపిస్తున్నారు అన్నారు. ఒకడు అన్నాడు, నాకు చెట్టు కనిపించింది అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన్ని అడిగారు, నీకేం కనిపించింది అన్నాడు. అక్కడ ఒక మనిషి ఉన్నట్టు కనిపించింది అన్నాడు. ఇంకొక ఆయన అడిగితే, నాకు అక్కడ టైలర్ కనపడుతున్నాడు, ఒక టైలర్ అక్కడ కూర్చొని టైలరింగ్ చేస్తున్నట్టుంది. అర్థమైందా? ఒకళ్ళు పిల్లి కనపడ్డదని, ఒకళ్ళు కుక్క కనపడ్డదని రకరకాలుగా చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరూ రకరకాలుగా చెప్పారు. కానీ ఆంజనేయ స్వామిని కూడా అడిగారు, నీకేం కనిపించింది అని అడిగారు. నీకేం కనిపించింది అంటే ఆంజనేయ స్వామి ఏం చెప్పుంటాడు? నాకు శ్రీరామచంద్రుడే కనిపించాడు. ఏం వాళ్ళందరికీ ఏవేవో కనిపిస్తే ఆయనకు శ్రీరామచంద్రుడు అని కనిపించాడు. ఆయనకి ఇప్పుడు అసలు చందమామని చూపెట్టి కాదు, అక్కడున్న నీళ్ళని చూపెట్టి నీకెవరు కనపడతాను, నీళ్లు కూడా శ్రీరాముడే అంటాడు ఆయన.
ఓ చెట్టును చూపెట్టి చెట్టులో ఏం కనపడుతుందంటే కూడా చెట్టులో కూడా నాకు శ్రీరాముడే కనపడుతున్నాడు అంటాడు. ఇది ఒక జ్ఞాని యొక్క లక్షణం. జ్ఞాని నిరంతరం తన స్వరూపాన్నే సర్వత్రా దర్శిస్తూ ఉంటాడు, అన్యచింతన చేయడు, ఇతరమైనటువంటి విషయాల యందు మనసు పోనీయడు. తాను ఏ తత్వాన్నైతే దర్శించాడో అదే తత్వాన్ని సర్వత్రా ప్రతి క్షణం కూడా ప్రతి పదార్థంలో, ప్రతి వస్తువులో, ప్రతి ప్రాణిలో దర్శిస్తూ ఉంటాడు. ఇది ఆత్మసాక్షాత్కారాన్ని అనుభూతి చెందినటువంటి జ్ఞాని యొక్క లక్షణం. ఇలాంటి అభ్యాసం చేసి సర్వత్రా ఆత్మభావంతో జీవించగలుగుతాడు. ఇలా అంటే మనకి ఆ జ్ఞానం కలిగినప్పుడు మనం కూడా అలా జీవించగలగాలి అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. మనం ఎప్పుడు పాట చదువుతాం, పాతదే పాట, ఒక్కటే మాట, అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంటే ఏంటి అర్థం? అంతా రామమయం ఈ జగమంతా రామమయం అన్నారా లేదా? అన్నారు కదా. అంటే అన్నది ఎవరు? ఈ మాట చెప్పింది ఎవరు? అంతా రామమయం ఈ జగమంతా రామమయం అని చెప్పింది ఎవరు? శ్రీరామదాసు, మహాభక్తుడు శ్రీరామదాసు వారు. ఇక్కడ భక్తుడు కాదు, మహాజ్ఞాని. ఇక్కడ శ్రీరామదాసు కాదు, జ్ఞాని. కాకపోతే ఆయన జ్ఞాని అని చెప్పుకోవడం వాళ్ళకి ఇష్టం లేదనమాట. జ్ఞాని అంటే ఎక్కడ అహం వస్తుందో అని చెప్పి నేను వారి దాసుడు అని చెప్పి, దాసుడు అంటే శరణాగతి పొందినవాడని అర్థం. సర్వస్వ శరణాగతి పొందినటువంటి వాడు దాసుడు. మనకి పాటలో కూడా ఒకటి ఉంది, దాసాన దాసులకు దాసు కావాలి, దాసకమలని వాసి కావాలి, ధరణిలో జన్మము శూన్యమాని జడియ కడ్డంక కొట్టుచుండాలి, సామాన్యమటోని సద్గురుని సేవ చేయుట సామాన్యమటోని, నిజ గురుని పూజ చేయుట సామాన్యమటోయి. ఏం కావాలా? దాసాన దాసులకు దాసు కావాలి. ఇక్కడ శ్రీరామదాసు అంటే దాసుణ్ణి అని చెప్పిన దాని అర్థం ఏంటంటే సేవకుణ్ణి అని అర్థం. నేను రాముడి సేవకుణ్ణి, నేను జ్ఞానిని అని చెప్పల. కానీ రామదాసు, శ్రీరామదాసు అని పేరు పెట్టుకున్నాడు, కానీ మహాజ్ఞాని చెప్పే వాక్యాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు? అంతా రామమయం ఈ జగమంతా రామమయం. ఎట్లా అంటే ఇప్పుడు చాప ఉందనుకో, మనకి చాప అలాగనే కనపడుతుంది. ఆయన ఏమన్నా ఈ చాప కూడా రాముడి స్వరూపమే అన్నాడు. ఈ ఫ్యాన్ ఉందనుకో, ఫ్యాన్ అలా కనపడుతుంది మనకి, ఆయనకు ఫ్యాన్ అలా కనపట్టలేదంట. అది కూడా ఎలా కనపడుతుంది? ఆత్మస్వరూపంలో శ్రీరామ స్వరూపంగానే కనపడుతుంది. షర్ట్ అలాగనే కనపడుతుంది నాకు, కానీ ఆయనకి శ్రీరామస్వరూపంగా రామస్వరూపంగా కనిపించింది. నా కోటేశ్వరం అన్నయ్య అలాగనే కనపడతారు, కానీ ఆయనకి శ్రీరాముడి స్వరూపంగా కనిపించాడు. చంద్రశేఖర్ గారు అనగానే కనిపిస్తారు నాకు. అదే శ్రీరామదాసుకి శ్రీరాముని స్వరూపం మీరంటాడు. శ్రీరాముని స్వరూపం. పిల్లి కనపడది, శ్రీరాముని స్వరూపం. కుక్క కనపడది, శ్రీరాముని స్వరూపం. ప్రతి వస్తువులో, ప్రతి ప్రాణిలో, ప్రతి పదార్థములో ఆ తత్వాన్ని అనుభూతమరుచుకున్నటువంటి వాడు ఆ మాటలే మాట్లాడతారు, ఆ పదాలే పలుకుతారు. అర్థమైందా? ఇప్పుడు మనం ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఆత్మానుభూతిని పొందినాము అంటే మనం కూడా అలాగే పలుకుతున్నామా లేదా అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నన్ను నేను చెక్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, ఎవరిని వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఎవరికెవరు? మీకోసం నేను రాలేదు, నా కోసం మీరు రాలేదు, నా కోసం నేను వచ్చా, మీకోసం మీరు వచ్చారు. ఇప్పుడు ఎవరి కోసం వస్తున్నాం మనం? ఈ లోకంలోకి ఎందుకు వచ్చాం? నా కర్మఫలాన్ని అనుభవించడం కోసం నేను వచ్చా. నా జన్మ యొక్క లక్ష్యం ఏంటి? మోక్షాన్ని పొందాలి, జన్మరహితాన్ని పొందడం కోసం పరమాత్మ కల్పించినటువంటి గొప్ప సదవకాశం ఈ జన్మ. గొప్ప సదవకాశం. ఈ జన్మ పోతే, ఈ శరీరం పోతే మళ్ళీ ఛాన్స్ లేదు. మళ్ళీ ఎలాంటి శరీరం వస్తుందో తెలీదు. శరీర మాధ్యమ కళ్ళు ధర్మ సాధనం అని, ధర్మాన్ని సాధించడం కోసం ఇవ్వబడినటువంటి అత్యుత్తమమైనటువంటి పనిముట్టిది. మరి ఈ పనిముట్టుని వినియోగించి మన మోక్షానికి వినియోగించుకోకుండా వేరే దేనికో వాడి మొత్తం వాడకం అయిపోయింది. మొత్తం వాడకం అయిపోయి అరిగిపోయిన తర్వాత కీళ్ళు అరిగిపోయి, కాళ్ళు అరిగిపోయి, చేతులు అరిగిపోయి, కళ్ళు అరిగిపోయి, చెవులు అరిగిపోయి, మొత్తం అరిగిపోయిన తర్వాత
మొత్తం ఇక మూలన పడేది, ఏం పని చేయదు, కాళ్ళు పని చేయట్లా, చేతులు పని చేయట్లా, చెవులు వినపట్టలా, కళ్ళు కనపట్టలా. అప్పుడు ఆ రోజు గురువు గారు ఏదో రమ్మనడే ఆశ్రమానికి అంటాడు. ఏనాయన మొత్తం అయిపోయా, కూర్చోమంటే కూర్చోలేకపోతాను, నిల్చోమంటే నిల్చోలేకపోతాను. ఇప్పుడు ఆశ్రమానికి వచ్చి ఏం చేస్తావు, నువ్వు యంగుగా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు కదా నేను పిలిచింది. మరి ఆ రోజు వచ్చినట్టయితే మరి తారకం ఎలా సాధన చేయాలో, అమనస్కం ఎలా సాధన చేయాలో, ఎరుకను ఎలా విడిచిపెట్టాలో, ఎలా జీవించాలో, ఎలా సాధన చేయాలో, ఎలా అభ్యాసం చేయాలో ఆ రోజు చెప్పేవాడిని కదా. మరి మొత్తం నేను పిలిచిన రోజు రాలేదు, నువ్వు ఎప్పుడొచ్చినావు మొత్తం అయిపోయావు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? అంటే అప్పుడు ఎందుకు రాలేదంటే పిల్లలు చిన్నపిల్లలు కదా, అది పిల్లలు చిన్న పిల్లలని రాలేదు ఫస్ట్లో. ఆరోగ్యంగా ఉన్నప్పుడు పిల్లలు చిన్న పిల్లలు రాలేదు. పెద్ద అయిన తర్వాత ఏంటి, ఆ పిల్లలు పెద్దోళ్ళు కావాలా. వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఫస్ట్ అంట మనకి అప్పుడు దిల్సుఖ్ నగర్లో కృష్ణానంద మఠం స్వామివారు ఉండేవారు మనకి. అప్పుడు దుఃఖాది సప్తకం అని పుస్తకం తెచ్చి చదివేవాళ్ళం మనం. నాయన గారు కానీ సీతమ్మ గారు కానీ మనం అందరం మందిరంలో కూడా ఉంది. అది చదివితే మన చేత్తో మనమే అంటారే మనల్ని మనమే చెంపలేసుకొని కొట్టుకోవాలన్నట్టుంటుంది. ఎంత అద్భుతంగా రాశారు ఆ మహానుభావుడు. ఏంటంటే కొట్టినట్టు చెప్పారు. మన గురువుగారు అలా ఒప్పుకోరులే కానీ కొట్టినట్టు చెప్తే ఒప్పుకోరు. సాత్వికంగా చెప్పారు. నాకు కూడా అంత సాత్వికంగా చెప్పడం వచ్చో రాదో తెలియదు కానీ నాయనగారు మాత్రం అంత సాత్వికంగా చెప్పేవారు. అమ్మగారు కూడా ఇట్లా చెప్పేవారు. అమ్మగారు కూడా ఇంతే హార్డ్గా చెప్పేవారు. నాయనగారు కూడా సందర్భాన్ని బట్టి చెప్పేవారు అనమాట. ఏమని చెప్పారు దాంట్లో, నువ్వు ఎప్పుడు నీకు తీరుకుంటుందో చెప్పు అన్నారు. మోక్షాన్ని పొందడానికి ఐఎమ్ రెడీ టు మూవ్ అని చెప్పి నువ్వు ఎప్పుడు చదువుతావో ఆ టైం చెప్పానని అడిగారు. అదేంది గురువుగారు, నేను ఉపదేశం తీసుకుందే రెడీ టు మూవ్ అని కదా. ఇప్పుడు మోక్షాన్ని ఇప్పుడు ఇక్కడ ఇదిగో అదే కదా, ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి ఎలాంటి అభ్యాసం చేయాలని ఎవరిని అడుగుతాం? మనం ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడే కదా. ఇప్పుడు ఒక యోగా క్లాస్కి వెళ్తానండి అనుకో, ఎందుకు వెళ్తారు యోగా క్లాస్కి? యోగా నేర్చుకోవాలనుకుంటేనే కదా. యోగా నేర్చుకోవాలనుకున్నప్పుడు యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు మోక్షాన్ని పొందాలనుకున్నప్పుడే కదా గురువు గారి దగ్గరకు వచ్చేది, ఆ ఉపదేశాన్ని పొందేది. అంటే ఏమని అర్థం? రెడీ టు మూవ్. మోక్షాన్ని పొందడానికి ఐఎమ్ రెడీ టు మూవ్. నేను ఇప్పుడే కదులుతాను అన్నాడు. ఇలా కదులుతాను అని మీరు ఎప్పుడు చెబుతారో అది రాయండి అన్నాడు. ఎప్పుడు చెబుతాను అని అది రాయండి అంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టకుండా, సంసారాన్ని విడిచిపెట్టకుండా నేను మోక్షాన్ని పొందాలి అనుకోవటమే కరెక్ట్ కాదని చెప్పింది. అర్థమైంది? అయితే ప్రపంచాన్ని ఎలా విడిచిపెట్టాలో తెలియాలి, ప్రపంచాన్ని ఎలా డీల్ చేయాలి, ప్రపంచాన్ని ఎంతవరకు అనుభవించాలి, ప్రపంచంలో ఎలా జీవించాలి, ఆ మెలకువ ఆ బ్యాలెన్సింగ్ తెలుసుకోవడం కోసమే గురువు అవసరం. ఆ బ్యాలెన్సింగ్ గురించి చెప్పేటువంటి నాలెడ్జే భగవద్గీత. మనం ప్రపంచంలోనే ఉండాలి, ప్రపంచాన్ని అంటకుండా ఉండాలి. పడవ సముద్రంలోనే ఉంటుంది కానీ నీళ్ళు సముద్రంలోనే పడవ ఉంటుంది. వాళ్ళు ప్రయాణం చేయాల్సింది సముద్రంలోనే, నీళ్లలోనే, ఆ పడవలోనే ప్రయాణం చేయాలి. కానీ నీళ్లు పడవలోకి వస్తే పడవ మునిగిపోయింది. ఎలా అవతల తీరాన్ని చేరాలనుకుంటే బ్యాలెన్స్గా నీళ్లు పడవలోకి రాకుండా చూసుకొని ప్రయాణం చేయాలి. అప్పుడు అవతల తీరానికి చేరిద్ది. ఇది కూడా ఈ శరీరం అనేటువంటి పడవ కూడా మోక్ష తీరాన్ని చేరాలి అంటే సంసారం అనేటువంటి నీళ్లు ఈ శరీరం అనేటువంటి పడవలోకి ప్రవేశించకుండా చూసుకోవాలి. అలా చూసుకోవడానికి ఏం చేయాలో, ఈ పడవని ఎలా నడపాలో, ఎంత స్పీడులో నడపాలి, దీనికి ఎలాంటి తెడ్లు వేయాలి, ఎంతసేపు తెడ్లు వేయాలి అనేటువంటిది చెప్పేదే భగవద్గీత. అదే అన్నమాట. మన అదృష్టం బాగుండి మనకి మంచి గురువుగారు లభించారు కాబట్టి ఇంత సులువుగా ఆత్మసాక్షాత్కారం అయింది. ఓకే, మనందరికీ ఆత్మదర్శనం అయింది. కాబట్టి ఆత్మానుభూతి ఎంతమందికి అయిందన్నది ప్రశ్న ఇక్కడ. మన 3 ఫండమెంటల్స్. ఒకటి జ్ఞానం, అంటే పరమాత్మకు సంబంధించినటువంటి ద్రష్టం. అర్థమైందా? భక్త్యా త్వనన్యా శక్య అహమేవం విదోచన జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతపహ అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు.
ఫస్ట్ ఏం కావాలా? జ్ఞానం కలగాలి. దేనికి సంబంధించిన జ్ఞానం కలగాలి? ఆత్మకు సంబంధించిన జ్ఞానం కలగాలి. అమ్మాయి అది మనకి కలిగింది. ఎలా కలిగింది? గురువు గారి ద్వారా. అంటే ఆత్మ అంటే ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన జ్ఞానం కలిగింది. రెండోది ఆత్మ దర్శనం కూడా అయింది మనకి. ఓకే, ఆత్మ దర్శనం కూడా మనకి అయింది. మూడోది ప్రవేశించ అంటే ఆ అనుభూతి. ఇక్కడ ప్రవేశించ అనే పదానికి చెప్పింది అనుభూతి. ఆ అనుభూతి మనకి కలిగిందా లేదా, అనుభూతి అందిందా లేదా అనేటువంటిది మనం ఎవరికి వాళ్ళని టెస్ట్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళం టెస్ట్ చేసుకోవాలి. అంటే భగవద్గీతలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో అక్షర పరబ్రహ్మయోగంలో ఏమని చెప్తున్నారు? అభ్యాస యోగయుక్తేన చేతస నాణ్యగామిన అని చెప్పారు. అంటే ఏంటర్థం? ఇక్కడ ఈ శ్లోకంలో పరమాత్మ 3 సూత్రాలు చెప్పారు. ఒకటి, ఆత్మ సాక్షాత్కారం కోసం అభ్యాస యోగాన్ని శీలించాలి. 2, ఇతరత్ర లౌకికమైనటువంటి విషయాలేందు మనసు పోకుండా చూడాలి. నిరంతరం ఆత్మభావంతో జీవించగలగాలి. ఇది వీటిని అభ్యసించినటువంటి వాళ్ళు ఆ యొక్క ఆత్మానుభూతిని పొందుతారు అని చెప్పి ఇక్కడ మనకు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనకు సూచించడం అనేటువంటి జరిగింది. ఇందులో చెప్పినటువంటి జ్ఞానం కానీ, ఇందులో చెప్పినటువంటి ఆచరణ కానీ ఎవరికైనా మనకి ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళమే చెక్ చేసుకొని, లేకపోతే అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఆ స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మాత్రమే ఈ జన్మకు వచ్చినందుకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. లేకపోతే ఆ సార్థకత అనేటువంటిది మనకు చేకూరదు. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజుకు. మనకు భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఫస్ట్ సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, ఇలా చెప్పుకుంటూ పోతే కర్మ సన్యాస యోగము, విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ, ఇలా అనేకమైనటువంటి యోగాలను గురించి చెప్పారు. కానీ ఇక్కడ వాటి కాకుండా ఒక డిఫరెంట్ యోగాన్ని చెప్పారు. ఒక డిఫరెంట్ యోగాన్ని గురించి చెప్పారు. ఏమిటి ఆ యోగం అంటే అభ్యాస యోగము. అభ్యాస యోగం అనేటువంటిది ఒక యోగం కాకపోయినప్పటికీ కూడా ఈ అభ్యాసము అనేటువంటి పదాన్నే ఒక యోగము కానీ ఒక విశేషణాన్ని చేర్చి ఇక్కడ మనకు ఒక యోగంగా అందించడం అనేటువంటిది జరిగింది. యోగం అంటే మార్గము. యోగం అంటే మార్గం. అభ్యాస యోగం అంటే ఏంటి? ప్రాక్టికల్స్, సాధన. అది ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది దీంట్లో సూచించడం అనేటువంటిది జరుగుతుంది. కావున పతంజలి మహర్షియు ఓకే, ఇక్కడ అభ్యాస యోగం యొక్క వైశిష్ట్యాన్ని, విశేషాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అభ్యాసంతో పాటు వైరాగ్యం కూడా చెప్పారు. అభ్యాసంతో పాటు ఈ సాధనకు వైరాగ్యం కూడా ముఖ్యము అని చెప్పారు. ఎందుకంటే ప్రాక్టీస్ లేకుండా సక్సెస్ అనేటువంటిది ఉండదు ఏ దేంట్లోనైనా కానీ. సపోజ్ ఉదాహరణకి ఒక ఆయన కారు నడపాలనుకున్నాడు. కారు తీసుకొచ్చి ఆడబెట్టారు. ఎక్కన్నారు, ఎక్కిండు. కారు తీసుకొచ్చి అక్కడ చంద్రశేఖర్ గారు కారు తీసుకొచ్చారు. ఈయన కూడా కారు నడపాలనుకున్నాడు. చంద్రశేఖర్ గారు భలే నడుపుతున్నాడు, ఎట్టెట తిప్పడమేగా అనుకున్నాడు. కారు నడపడం అనేది చూసిండు, ఒకసారి 2 సార్లు చూసిండు. ఓహో, సీట్లో కూర్చున్నాడు, ఎట్లెట తిప్పుతున్నాడు. కారు నడపడం అంటే చక్రం తిప్పడమేగా అనుకున్నాడు. కారు రాంగలోనే ఈయన చంద్రశేఖర్ గారు నేను కూడా కారు నడుపుతా అన్నాడు. చంద్రశేఖర్ గారు ఏమనుకున్నారు? వచ్చేమనుకున్నారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందేమో అనుకున్నారు. సరే అని చెప్పి కూర్చోబెట్టారు. ఇస్తే తీసుకెళ్ళి అక్కడ చెట్టుకి గుద్దిని. ఆయన చెట్టుకు గుద్దిన మీద అన్నాడు. అప్పుడు మళ్ళీ పిలిచి ఆపిన తర్వాత నీకు ఇంతకుముందు నేర్చుకున్నవా, నీకు వచ్చా అని అప్పుడు అడిగారు. చెట్టుకు గుద్దాక అడిగారు. ముందే అడిగితే ఎట్లుండేదో. ఆయన నడుపుతా అంటే వచ్చేమో, అందుకే అనడేమో అనుకొని ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ ఏమని అడగాలంటే, నాయన నీకు కారు నడపడం వచ్చా, ఎక్కడ నేర్చుకున్నావు, ఎప్పుడు నేర్చుకున్నావు, ఎన్ని రోజులు నేర్చుకున్నావు, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని కనుక్కోవాలి. అంటే ఒక చిన్న కారు నడపాలంటేనే చూస్తే సరిపోదు, ప్రాక్టికల్స్ చేయాలి. అప్పటికప్పుడు వచ్చి నేను చేస్తానంటే కుదరదు. సపోజ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సంవత్సరం మొత్తం ప్రాక్టీస్ చేయలేదు, అప్పటికప్పుడు పేపర్ ఇస్తే రాస్తాడా? అభ్యాసం లేకుండా అప్పటికప్పుడు పేపర్ ఇస్తే అవ్వదు. ఇప్పుడు సపోజు ఇందాక ఒక విషయం చెప్పుకున్నాం, వానకే అరిసెలు చేసింది అనుకున్నాం. ఇప్పుడు నన్ను కూడా చేయమన్నది అనుకో, చూసా చేయగలుగుతానా? అభ్యాసం లేదు. చేస్తే ఏమవుతుందంటే చెయ్యొచ్చు, ఎట్లా కూడా చేస్తాం. మీరు తినాలి కదా,
మళ్ళీ ఈసారి అయ్యగారు చేసిన అరిసెలు అంటే నేను తిన్న అంటారు. ఎందుకంటారు? ప్రాక్టీస్ లేకుండా చేస్తే అట్లుంటుంది అనమాట. ప్రాక్టీస్ లేకుండా వండితే ఎట్లుంటుందో అలాగే అభ్యాసం లేకుండా ఏది ఎక్కడ ఎవరు సక్సెస్ అవ్వలేరు. ఏ మార్గంలోనైనా కానీ అభ్యాసం లేకుండా సక్సెస్ అనేటువంటిది లేదు అని చెప్పి ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. మామూలుగా లౌకిక విషయాల్లోనే మనకి అభ్యాసం యొక్క ఆవశ్యకత ఏంటో మనకు తెలుస్తుంది కదా. ఇంకా మరి ఆధ్యాత్మిక రంగంలో మరి ఎంత ఉంటుంది? లౌకిక జీవన విధానంలోనే మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క సంకల్పాలు కానీ, మన యొక్క జీవన విధానం కానీ గమనించినట్లయితే మనం దేన్ని అభ్యసిస్తున్నాం అనేటువంటిది అర్థమైంది కదా. మరి అలాంటిది ఇంకోటంటే మనకు ఒక మాట చెప్తారు, రామో విగ్రహవాన్ ధర్మ అని ఒక సూత్రం చెప్పారు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే ఏంటర్థం? ఏ చంద్రశేఖర్ గారు, రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఏం చెప్పారు? ఎందుకు చెప్పారు? శ్రీరామచంద్రమూర్తిని పదే అంటే ఆ విగ్రహాన్ని నిరంతరం చూసిన వారికే వారి యొక్క ధర్మాలు వస్తాయట. శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహాన్ని చూస్తేనే వారు జీవించినటువంటి ఆ ధర్మాలు ఎంత ధర్మంగా జీవించారో అవి మనకి వస్తాయి అని చెప్పారు. అట్లే అభ్యాసం చేసేటువంటి వాడు కూడా నిరంతరం ఆ సాధన చేస్తేనే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి, ఆలోచనలు తొలగిపోతాయి, చెడు ఆలోచనలు తొలగిపోతాయి, చెడు సంకల్పాలు అనేటువంటివి తొలగిపోతాయి. అట్లా దుస్సంకల్పాలు విడిచిపెట్టాలా, సత్సంకల్పాలు చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఎలాంటి సంకల్పాలు చేస్తున్నాం, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం అనేటువంటిది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి. అట్లా మురికి పోవుటకు సబ్బు, సీకాయ, సున్నిపిండి మొదలైన అనేక మంచి సూత్రం చెప్పారు ఇక్కడ. ఎందుకంటే ఒక వస్త్రానికి మురికి పట్టింది, ఒక ఆయన సర్పు వాడిండు, ఒక ఆయన వీలు సబ్బు వాడిండు, ఒక ఆయన రిన్ సబ్బు వాడిండు. రకరకాల సర్పులు, రకరకాల సబ్బులు వాడారు, అందరూ రుద్దారనమాట. కానీ ఒక్కళ్ళు వాడిన దానికి కూడా మురికిపోలేదంట. ఎందుకని? మరి వాళ్ళు నీళ్లను ఉపయోగించలేదు. వాళ్ళ నీళ్లను వాడకుండా సబ్బులు మాత్రమే వాడితే మురికిపోలేదు. ఏ చంద్రశేఖర్ గారు, వాళ్ళు రిన్ను సర్పు వేసి రుద్దిండు కానీ నీళ్లు వాడలేదు. వీలు సర్పు వాడిండు, రుద్దిండు, నీళ్లు వాడలేదు, మురికిపోలేదు. ఇప్పుడు సర్ఫుకి నీళ్లు తోడు చేస్తే రిన్ను సర్ఫ్ అయినా, వీలు సర్ఫ్ అయినా, సబ్ అయినా, సర్ఫ్ అయినా ఏదైనా కానీ నీళ్లతో మిళితం చేసినప్పుడు మాత్రమే దాన్ని మురికిపోతుంది. ఎంతటి జ్ఞానమైనప్పటికీ కూడా అభ్యాసం ఉన్నప్పుడు మాత్రమే, ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు మాత్రమే, ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే, సాధన చేసినప్పుడు మాత్రమే స్థితి కుదురుతుంది తప్ప సాధన చేయకుండా కేవలం తీరిపాటు తెలుసుకుంటే సరిపోదు, జ్ఞానం సంపాదించుకుంటే సరిపోదు, ఆచరణ కూడా కుదరాలి. వీళ్ళని ఏమంటారు? మెట్ట వేదాంతులు అంటారు. ఏమంటారు? ఆధ్యాత్మికలు అంటారు, మెట్ట వేదాంతులు అంటారు. ఓన్లీ వేదాంతం చెప్తారు, వాళ్ళు ఆచరించరు అనమాట, ఆచరణ ఉండదు అనమాట. భగవద్గీతలో 4వ అధ్యాయంలో కూడా చెప్తారు, జిజ్ఞాసులు అంటారు. వాళ్ళు కూడా ఏంటంటే ఓన్లీ విచారణ చేస్తారు, ఆచరించరు అనమాట. ఆచరణ లేని విచారణ నిరుపయోగపడినట్టు. విచారణ కావాలి, కానీ ఆ విచారణతో పాటు ఆచరణ కూడా ఉన్నప్పుడు మాత్రమే అది సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఎందుకంటే ఒక ఆయన సపోజ్ లడ్డూలు తినాలి జపం చేసినట్ట. లడ్డూలు అని జపం. ఓం లడ్డు ఆయన మహా, ఓం లడ్డు ఆయన మహా, ఓం లడ్డు ఆయన మహా, ఓం లడ్డు ఆయన మహా, ఓం లడ్డు ఆయన మహా అని లడ్డు అని చెప్పి స్మరణ చేసిండు. ఇప్పుడు ఆయనకి ఎన్ని లడ్డూలు వచ్చి ఉంటాయి? ఆయన ఆకలి తీరుద్దా? లడ్డూను స్మరించినంత మాత్రాన ఆకలి తీరదు, ఆ రుచి తెలియదు. లడ్డూ తినాలనుకున్నప్పుడు లడ్డూ మంత్రాన్ని చదవకుండా ఆ లడ్డు ఎలా తయారు చేయాలో తెలుసుకొని దాన్ని తయారు చేసుకొని తింటే
అది అనుభూతికి అందుద్దు తప్ప లడ్డూకు సంబంధించినటువంటి స్మరణ వల్ల ఉపయోగం ఉండదు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకి సూచిస్తున్నారు. కేవలం వస్త్రాలకు సబ్బులు ఉపయోగిస్తే సరిపోదు, నీళ్లను కూడా మిళితం చేయాలి వాటికున్న మురికిపోవటానికి. అలాగే ఇప్పుడు ఇక్కడ బట్టకు ఉన్న మురికి పోవటం కోసం చెప్పారు. ఏ బట్టకున్న మురికి, దేనికున్న మురికి పోవడం కోసం చెప్పారు. ఎలాంటి ఈ ఇప్పుడు మనం శరీరానికి ధరింపజేసిన వస్త్రాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. శరీరానికి ధరింపజేసినటువంటి వస్త్రాన్ని గురించి ఉదాహరణ చెప్పారు. కానీ వారి ఇంటెన్షన్ ఏంటి? ఈ శరీరం అనేటువంటి వస్త్రాన్ని ధరించింది ఒకటి ఉంది. శరీరం అనే వస్త్రాన్ని ధరించింది ఎవరు? ఆత్మ, లేకపోతే జీవుడు. అర్థమైందా? ఈ శరీరం అనేటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ ఈ శరీరానికి ఉన్న మురికిని వదిలించుకుంటే మాత్రమే దీంట్లో నుంచి బయటపడగలిగిద్ది. అది దీంట్లో నుంచి బయటపడాలంటే ఎప్పుడు పడుద్ది? ముడులు వేసుకుంది, మురికితో కూడి ఉంది, ముడులు వేసుకొని బంధాలతోటి పెనవేసుకొని ఉంది. ఆ మురికిని పోగొట్టుకోగలిగినప్పుడు ఎలా పోతుంది ఆ మురికి? దానికి ఆత్మ సాక్షాత్కారం, దానికి సంబంధించినటువంటి అభ్యాసము, సాక్షాత్కారం ఉండాలి, తత్సంబంధితమైనటువంటి అభ్యాసం కూడా చేయాలి. అవి రెండు ఉన్నప్పుడు మాత్రమే ఈ శరీరం అనేటువంటి వస్త్రానికి ఉన్నటువంటి మురికిపోతుంది, అంటే దేహ భావన తొలగిపోతుంది, దేహ భ్రాంతి అనేటువంటిది నశించిపోతుంది అని చెప్తున్నారు. అంతే కదా? అట్లా అంటే చిత్తం అనేటువంటిది, మనసు అనేటువంటిది నిలకడగా ఒక చోట ఉండదు, నిరంతరం చరించుతూ ఉంటుంది, అటు ఇటు కదులుతుంది. అలా కదిలేటువంటి దాన్ని వదిలేకుండా దానికి ఏదైనా ఒక వస్తువు ఇచ్చి అప్పచెపితే అది కుదురుగా ఉంటుంది. దానికి పని చెప్పకపోతే అది సోమరిపోతే. దానికి పని చెప్పకపోతే, మనం సాధన చెప్పకపోతే, దానికి అభ్యాసాన్ని ఇవ్వకపోతే, దానికి ట్రైనింగ్ ఇవ్వకపోతే, నిరంతరం కదులుతూ ఉండేటువంటి, నిరంతరం ప్రపంచంలో పరుగులు తీసేటువంటి మనస్సుకి నువ్వు ట్రైనింగ్ ఇవ్వకపోతే నిన్ను ఎక్కడో ఒక చోట పడేస్తుంది, బోల్తా పడేస్తుంది, నువ్వు లక్ష్యాన్ని చేరుకోలేవు. అందుకేం చేయాలి? దానికి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏం ట్రైనింగ్ ఇవ్వాలి అంటే, నీ ఏ లక్ష్యం కోసమైతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు దేన్ని పొందాలనుకున్నావో ఆ లక్ష్యానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఆయన ఐఏఎస్ కావాలనుకున్నాడు, ఆయన మనసుకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? చంద్రశేఖర్ గారు ఒక ఆయన ఐఏఎస్ కావాలనుకున్నాడు, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు ఆయన మనసుకి? ఐఏఎస్ కావడానికి ఏం చేయాలో చేపిస్తున్నాం ఆయన మనసుతోటి, ఆయన శరీరంతో కాదు మనసుతో కాదు ఇంద్రియాలతోటి. శరీరము మనసు ఇంద్రియాలన్నిటితో ఏం పని చేపిస్తారు? అదే. అప్పుడు వాళ్ళ అమ్మని అడిగింది, మా అబ్బాయి అమ్మ అసలు ఈ మధ్యన ఎటు వెళ్ళట్లా, ఫంక్షన్ రావట్లా, పెళ్ళికి రావట్లా, టీవీ చూడట్లా, ఫోన్ చూడట్లా, అన్నం కూడా సరిగ్గా తింటాలన్నీ, అంతా ఒకటే చదువు. అందుకే వాడు స్టేట్ ఫస్ట్ వచ్చిండు. అంటే ఒక స్టేట్ ఫస్ట్ రావాలంటే ఏం చేయాలా? ఐఏఎస్ కావాలనుకున్నాడు, నిరంతరం అదే చేయాలి. ఒక ఇంజనీర్ కావాలంటే నిరంతరం అదే చేయాలి. ఒక డాక్టర్ కావాలంటే నిరంతరం, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కావాలంటే నిరంతరం అదే చేయాలి. అవునా? ఒక మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాడు ఏం చేయాలి? నిరంతరం అభ్యాసం చేయాలి, అదే సాధన చేయాలి. అదే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నాం. దాన్ని ఖాళీగా ఉంచకూడదు, లక్ష్యం వైపు నడిపించాలి. దేన్ని? మనసుని ఎటువైపు నడిపించాలా? లక్ష్యం వైపు నడిపించాలి. అంటే మన మనసును మన లక్ష్యం వైపు నడిపించాలి. ఇప్పుడు మనం ఎటువైపు నడిపిస్తున్నామో ఒకసారి ఆలోచించుకుంటే చాలు. ఇప్పుడు కృష్ణయ్య గారు ఉన్నారు, కృష్ణయ్య గారు ఆయన మనసుని ఎటువైపు నడిపిస్తున్నాడు, దేనికి దగ్గర చేస్తున్నాడు, దేన్ని దగ్గర చేసుకుంటున్నాడు, దేన్ని దూరం చేసుకుంటున్నాడు, ఇది కృష్ణయ్య గారు చెక్ చేసుకోవాలి. కృష్ణయ్య గారేనా? అందరం ఎవరికి వాళ్ళని చెక్ చేసుకోవాలి. నేను నా మనసుని ఎటువైపు నడిపిస్తున్నానో తెలుసుకొని లక్ష్యం వైపు నడిపించినట్లయితే, నిరంతరం ఆ భావనతో జీవించినట్లయితే, నా మనసుకు నేను అలాంటి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే అది ఖచ్చితంగా అక్కడ ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఎట్లా అంటే మనకి సర్కస్లో కోతులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక కోతి ఒక సైకిల్ నడపగలుగుద్దా? ఇప్పుడు అడవిలో ఒక కోతి ఉందనుకోండి, ఆ అడవిలో ఉన్న కోతికి తీసుకొచ్చి ఈ రింగులో నుంచి ఎల్లు అంటే వెళ్తుందా? అది
ఆ రింగ్ దేశరాడ తీసుకొస్తే ఏదైనా యాపిల్ పండు దేశరాడ తీసుకొస్తే జనరల్గా తీసుకొస్తే మామూలు కోతులు తెస్తాయా? కానీ సర్కస్లో ఉన్న కోతిని ఇలా రింగ్ పట్టుకొని దూకు అంటే దూకుద్ది, యాపిల్ పండు తేపో అని తెస్తుంది. ఎలా తెచ్చింది? మీకు అడవిలో ఉన్న కోతులన్నీ తేవట్లేదు, కానీ సర్కస్లో ఉన్న కోతి అరటిపండు అంటే అరటిపండు తెస్తుంది, యాపిల్ పండు అంటే యాపిల్ పండు తెస్తుంది, దూకంటే దూకుతుంది, కూర్చో అంటే కూర్చుంటుంది, పల్టీ కొట్టంటే పల్టీ కొడుతుంది. ఎలా కొడుతుంది? ట్రైనింగ్ పొందిన కోతి అది. అది ఎలాంటి కోతి? ట్రైనింగ్ పొందిన కోతి. ట్రైనింగ్ పొందిన కోతి ఏం చెప్తే అది చేస్తుంది. ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాడి ఆధీనంలో ఉంటుంది. ఆ కోతి ఎవరి ఆధీనంలో ఉంటుంది? ట్రైనింగ్ ఇచ్చిన వాడి ఆధీనంలో ఉంటుంది. ఏది చెప్పితే అది చేస్తుంది. అలాగే నేను యజమాని నేను నా మనస్సు అనేటువంటి కోతికి అలా ట్రైనింగ్ ఇచ్చానా? నా మనసు నా మాట వింటుందా? నా కోతి లాంటి మనసు నా మాట వింటుందా లేదా? నా మాట వింటుందా లేదా? కోతిని కొడతావు, నిన్ను నువ్వు కొట్టుకుంటావా? కోతిని కొడతావు, నిన్ను నువ్వు కొట్టుకుంటావా అనేది ఎవరికి వాళ్ళు. ఇప్పుడు నేనున్నా అంటే ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వడం అంటే ఏ సాధకుడు యొక్క లక్ష్యం. నన్ను ఒకరు ప్రశ్నించారు, గురువుగారు మోక్షం అంటే ఏంటి అన్నారు. ఒకటే చెప్పారు, బంధము నుండి విడుదల అన్నారు. ఏ బంధము అన్నాడు. బంధము నుండి విడుదలే మోక్షం అంటే ఏ బంధం అని మళ్ళీ ప్రశ్న వేశారు. వేదాంత సూత్రం అయితే దేహము అనేటువంటి బంధాన్ని, దేహము నేను అనేటువంటి బంధాన్ని విడిచిపెట్టడమే మోక్షం అని వేదాంత శాస్త్రాల్లో చెప్పినాయి. ఇంకొక మాట చెప్తా, నువ్వు నీ మనసు ఎక్కడైతే బంధీ అయ్యిందో ఆ ముడులు విప్పుకోవాలి. నీ మనసు ఎక్కడెక్కడైతే ఏ విషయాల యందు బంధీ అయి ఉన్నదో ఆయా విషయాలకు సంబంధించినటువంటి మూడులన్నీ విప్పుకోవాలి. చివరి క్షణంలో, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి చివరి క్షణంలో ఎలాంటి భావాలతో ఉండాలి అంటే, ఇప్పుడు బయటికి వెళ్ళంటే ఓకే వస్తున్నా గురువుగారు, బాయ్ వెళ్ళొస్తాను అంటే, ఒక సపోజు మంచి మంచి హోటల్స్ ఉన్నాయి కదా కేపీహెచ్బీలో, ఎవరు డిన్నర్కి పిలిచారనుకో, మహి ఎప్పుడన్నా డిన్నర్ ఇచ్చిందనుకో, పిలుస్తుంది, అయ్యగారు రండి డిన్నర్ ఇస్తా అన్నదనుకో, నేను వెళ్ళేప్పుడు అందరికి చెప్తా, భారతక్క వెళ్ళొస్తా, బుజ్జి వెళ్ళొస్తా, సీత వేదశ్రీ వెళ్ళొస్తా అని నేను చెప్తా. ఎందుకు? మంచి డిన్నర్ ఇస్తున్నారు అప్పుడు వెళ్ళిపోతా ఎమ్మటే. వాళ్ళని ఆగుతానా నిమిషం కూడా, అలా వెళ్ళిపోతా. ఎక్కడెక్కడ వదిలేస్తా అలా వెళ్ళిపోతా. అవునా? అలాగే డిన్నర్ ఇస్తా అన్నప్పుడు ఎగిరి గంతేసి ఎలా వెళ్తుందో మనసు, కోతిలాంటి మనసు ఎలా వెళ్తుందో, మోక్షాన్ని పొందటానికి కూడా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేప్పుడు కూడా అంతే టేక్ ఇట్ ఈజీగా వెళ్ళాలి. రిటర్న్స్ ఆశించకుండా, మళ్ళీ తిరిగి వస్తాను అనేటువంటి ఆలోచన లేకుండా. అంటే ఈ ప్రపంచం మీద కానీ నాది నేను అనేటువంటి దేని యందు కూడా వ్యామోహం లేకుండా, దేని యందు ఆలోచన లేకుండా, దేని యందు ఆశ, వ్యామోహము, ఆసక్తి, కావాలి అనేటువంటి కోరిక, స్వార్థం ఇవేమీ లేకుండా తనను తాను త్యజించుకోవటం, తనంత తానుగా వీటన్నిటినీ తుంచుకొని బయటపడాలి. అమ్మాయి అంటే ఇక గురువుగారి దగ్గరకు వస్తే అన్నీ ఈడ్చిపెట్టి అడవులకు పోవాలనుకుంటా, అంతే కదా, అన్నీ ఈడ్చిపెట్టి అడవులకు గొళ్ళెమ్మడో తిరుగుతుండాలని ఇంకా అవసరం లేదు. అంటే ఏంటంటే అర్థం, సన్యాసి అంటే సన్యసించటం అంటే బయటికి సన్యసించడం కాదు, మనసు లోపల సన్యసిస్తే సరిపోతుంది. అలాంటి అభ్యాసం మనం మన మనసుకి ఇచ్చినప్పుడు అది ఒక కుదురుగా ఉంటుంది, అలాంటి లక్షణంతో జీవించుతుంది. ఎప్పటి వరకు అంటే తుది శ్వాస విడిచిపెట్టేటువంటి చివరి క్షణం వరకు కూడా అదే భావనతో జీవిస్తే చాలు, మనకి ఆత్మానుభూతి కలిగినట్లే. జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై.
కీలుగానక నరకమునబడి కూలెదావు. మేలుకో మనసా మేలుకో. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః. సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. పుట్టి పెరిగి చచ్చి చివరకు మరల పుట్టి చచ్చెదావు. పుట్టి పెరిగి చచ్చి చివరకు మరల పుట్టి చచ్చెదావు. మట్ట భయలును ఎరిగి నీవు ఇట్టి దుఃఖము మానుకొనుము. ఇట్టి దుఃఖము మానుకొనుము. మేలుకో మనసా మేలుకో. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః. అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లిదండ్రి బంధుజాలము ఇల్లు వాకిలి అన్నదమ్ములు. తల్లిదండ్రి బంధుజాలము ఇల్లు వాకిలి అన్నదమ్ము. వల్ల కాటికి తరలిరారని మూల మెరిగి మేలుకొనుము. మూల మెరిగి మేలుకొనుము. మేలుకో మనసా మేలుకో. మేలుకో మనసా మేలుకో. కామక్రోధం చ లోభం చ దేహే తిష్టతి తస్కరాః. జ్ఞానరత్నాపహారేణ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామక్రోధములనడి దొంగలు కమ్మియుండిరి కాయమందున. కామక్రోధములనడి దొంగలు కమ్మియుండిరి కాయమందు. సోమరీ వై సోలియుండిన జ్ఞానరత్నము తస్కరింతు. జ్ఞానరత్నము తస్కరింతురు. మేలుకో మనసా మేలుకో. మేలుకో మనసా మేలుకో. ఆశయా బద్ధతే లోకే కర్మణా బహు చింతయాత్. ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆశ చేతను కర్మ చేసి ఘోర దుఃఖమునందుతుంటివి. ఆశ చేతను కర్మ చేసి ఘోర దుఃఖమునందుతుంటివి. మోసమునబడి మునిగి చెడకు దేశికును చే పరము నెరుగు. మోసమునబడి మునిగి చెడకు దేశికుని చే పరము నెరుగు. మేలుకో మనసా మేలుకో. మేలుకో మనసా మేలుకో. వాసిగా శ్రీ సత్యయాఖ్యులు కృష్ణమూర్తిని మేలు కొలిపెను. వాసిగా శ్రీ సత్యయాఖ్యులు కృష్ణమూర్తిని మేలు కొలిపె. భాసురంబుగా కానకుంటే భాసురంబుగా కానకుంటే
కాలమృత్యువు కాటువేయును కాలమృత్యువు కాటువేయును మేలుకో మనసా మేలుకో మేలుకో మనసా మేలుకో మేలుకో మాయ మనస కాలమెంతో విలువైనది మేలుకో మాయ మనస కాలమెంతో విలువైనది జాలమున బడి కీలుగానక నరకమున బడి కూలెదావు నరకమున బడి కూలెదావు మేలుకో మనసా మేలుకో మేలుకో మనసా మేలుకో మేలుకో మనసా మేలుకో మనసా మేలుకో. చేయరవో నరుడా సాధ్యం బౌబును సకలమురా సాధన చేయరవో నరుడా సాధ్యం బౌబును సకలమురా. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.